యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహా కనికరం చొప్పున మరొక వారం యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాను. మంచిదండి. మనము గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని విషయాలను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. గడిచిన వారం కూడా 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోని విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. యాక్చువల్‌గా ఈ ఎఫెసీ సంఘం గురించి పోయిన వారమే క్లోజ్ చేయాలనిపించింది, కానీ సమయం సరిపోక ఇంకొక చిన్న అంశము మిగిలి ఉంది. దానిని కూడా ఈ వారము ధ్యానం చేసుకొని మనం ఎఫెసీ సంఘం గురించిన దేవుని ఉద్దేశాలను ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయంలో ఇందాక చదవబడిన 7వ వచనంలో 2వ అధ్యాయము 7వ వచనంలో క్రీస్తు వారు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇదే మాట ప్రతి సంఘంతో కూడా చెప్తూ ఉన్నాడు. మీరు గమనిస్తే 11వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది, 17వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది, 29వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది, 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది, 13వ వచనంలో అదే మాట ఉంటుంది, 22వ వచనంలో అదే మాట ఉంటుంది. అంటే ప్రతి సంఘంతో కూడా క్రీస్తు వారు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదండి. ఆత్మ సంఘములతో చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మ ఎవరితో చెబుతుందండి? సంఘములతో చెబుతున్న మాట. సంఘములతో ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వచనం ద్వారా సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ. సంఘములతో మాట్లాడుతున్నాడు అని అంటే నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ. ఆత్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు వినాలి అనే ఒక విషయాన్ని కూడా క్రీస్తు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆత్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు వినాలి. ఎవరు వింటారు? ఆత్మ చెప్పు సంగతులు ఇవి. సేవకుడు నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషి మాట్లాడుతున్నాడా? ఆత్మ మాట్లాడుతూ ఉందా? మనిషి మాట్లాడితే మనకున్న చెవులు సరిపోతాయి కదండి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెవులు ఉంటాయి. చెవులు గలవాడు వినుగాక అంటే చెవి లేనివాడు కూడా ఉన్నాడని కదా దాని అర్థం కదండి. చెవి గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటి? చెవి గలవాడు ఉన్నాడు, చెవి లేనివాడు ఉన్నాడు అనే కదా దాని అర్థం. ఎవరికైతే చెవులు ఉంటే వాళ్ళు వింటారు, చెవులు లేని వారు వినరు అనే కదా దాని అర్థం. అంటే చెవులు ఉండవా మనిషికి? ప్రతి ఒక్కరికి చెవులు ఉన్నాయి. మరి చెవి గలవాడే వినుగాక అని ఎందుకని అంటున్నారు క్రీస్తు వారు? ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవానికి మాత్రమే అర్థమవుతాయి. అంటే ఫిజికల్ గా మనకు ఏ చెవులైతే ఉన్నాయో ఈ చెవుల గురించి క్రీస్తు వారు మాట్లాడట్లా. ఎవరు చెప్తున్నారో ఎవరు వినాలి. మనిషి చెప్పినప్పుడు మనకున్న చెవులు సరిపోతాయి. మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషి ఆలోచనల ద్వారా వచ్చిన ఏ లేఖన భాగాలైనా, ఏ వచనాలైనా మనకు అర్థమవుతాయి. పాల్ కరుణాకర్ గారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోరా. పాస్టర్ గారు, పాల్ కరుణాకర్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడితే కన్నా ఒక వ్యక్తి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది, చెవులున్న వాడికి అర్థమవుతుంది. కానీ ఇక్కడ లేఖనాలు సంఘముతో మాట్లాడుతున్న మాట. సంఘానికి ఏమి ఉండాలి అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు. ఆత్మ మాట్లాడుతున్నప్పుడు వినే చెవులు ఉండాలి. అంటే ఆత్మ చెవుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు.
గ్రహించే చెవుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి చెవులున్నాయి. అంత మాత్రాన విన్న వాళ్ళందరూ కూడా ఆత్మ చెప్పు సంగతులు గ్రహిస్తారు అని అనుకోవడము పొరపాటు అని ఈ లేఖన భాగాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంఘానికి వెళ్తూ ఉన్నాం. సేవకుడు చెప్తున్న మాటలు వింటూ ఉన్నాం. అయితే ఏ మాటలు నువ్వు విన్నావు? ఏ మాటలను గ్రహించే ప్రయత్నం చేశావు? ఆత్మ చెప్పే సంగతులేనా అవి? లేకపోతే మనిషి చెప్పే సంగతులా? సంఘానికి ఆత్మ చెవులు ఉండాలి అని క్రీస్తు వారి యొక్క ఉద్దేశము. వినగలిగిన వాళ్ళు ఉండాలి సంఘంలో. గ్రహించే వాళ్ళు ఉండాలి సంఘంలో. అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి సంఘంలో. అన్వయించుకునే వాళ్ళు ఉండాలి సంఘంలో. ఆ సంఘంలో చెవులు గలవారు ఉండాలి కదా. ఆత్మ చెప్పే సంగతులు ఎవరికి అర్థమవుతాయి? మనిషికి అర్థం కావు. ఆత్మ చెప్పు సంగతులు మనిషికి అర్థం కావు. లోకానుసారమైన ఆలోచనలు, లోకంలోని విషయాల పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉన్నవారికి అర్థం కావు ఆత్మ చెప్పు సంగతులు. అందుకనే పర్టికులర్‌గా ప్రతి సంఘంతో ఈ మాట మాట్లాడుతున్నాడు క్రీస్తు వారు. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు మాత్రమే వింటాడు. కదండీ! వినుగాక. చెవి గలవాడు మాత్రమే వినుగాక. చెవి గలవాడు, చెవి లేనివాడు వినలేడు అనే విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇట్లాగే ఒక సేవకుడు వాక్య పరిచర్య చేశాడు. జరిగిన విషయము సేవకుని పేరు గుర్తులేదు కానీ, ఆ ప్రాంతానికి వచ్చి వాక్య పరిచర్య చేసి చెప్పిన మాటలైతే తిరిగి పాత జీవితానికి ఆ వ్యక్తి వెళ్ళేవాడు కాదు. దేవుడు నిన్ను రక్షించినట్లయితే నువ్వు మళ్ళీ పాత జీవితానికి వెళ్ళేవాడవు కాదు. నీ ఆత్మ రక్షించబడినట్లయితే ఆత్మ సంగతుల గురించి ఆలోచించేవాడివి, ఆత్మానుసారమైన జీవితం గురించి ఆలోచించేవాడివి. నేను బాప్టిజం ఇచ్చాను కాబట్టి నేను నీకు కనపడ్డాను, నా వాక్యము నిన్ను బలపరిచిందేమో, అందుకనే నువ్వు మళ్ళీ తప్పిపోయావు. ఒకవేళ దేవుడే మాట్లాడి ఉన్నట్లయితే, ఆత్మ మాట్లాడి ఉన్నట్లయితే, ఆత్మ నిన్ను రక్షించుకున్నట్లయితే నువ్వు తిరిగి పాత జీవితం వైపు వెళ్ళి ఉండేవాడు కాదు అనే అద్భుతమైన సంగతి ఆ విషయం చెప్పి తన గురించి తాను కూడా చెప్పుకునే ప్రయత్నం చేశాడు కదండి. నిజమే కదా అది. చాలా గొప్ప ప్రసంగికులు ఉండొచ్చు, చాలా అద్భుతంగా ప్రసంగాలు చేస్తూ ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి తన జ్ఞానమును బట్టి, తనకున్న తలాంతును బట్టి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడా? ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడా? సంఘంలో ఏమి జరగాలి? ఆత్మ మాట్లాడాలి. సేవకుడు ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై మాట్లాడాలి. ఆ మాటలు అప్పుడు ఎదుటి వారి జీవితంలో కార్యం జరుగుతుంది. ప్రతి సంఘంతో కూడా క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఆత్మ చెప్పు సంగతులు ఇవి కదండి. ఆత్మ చెప్పే సంగతులు. సంఘము ఆత్మానుసారమైన, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడినది సంఘం. అది బిల్డింగ్ కాదు, కన్స్ట్రక్షన్ కాదు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద సంఖ్య ఉన్న సంఘం కాదు, వేలు లక్షలున్న సంఘం గురించి, అద్భుతమైన కట్టడం గురించి క్రీస్తు వారు మాట్లాడట్లేదు. కానీ ఆత్మ చెప్పే సంఘము కావాలి. ఆత్మ మాత్రమే మాట్లాడుతుంది ఆ సంఘంలో. అప్పుడు వింటున్న వారి జీవితంలో కార్యం జరుగుతుంది. వినేవారికి కూడా ఆత్మానుసారమైన చెవులు ఉండాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము అనే విషయాలను మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు ఆయన రోమీయులకు రాసిన పత్రికలో. కదండి. ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే ఆయన చెప్పే విషయాలు మనకు అర్థమవుతాయండి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని స్పష్టంగా మనకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నది. 8వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు ఆయన? ఆత్మ ఉండాలి. ఆత్మ చెప్పు సంగతులు ఇవన్నీ. ఆత్మానుసారమైన జీవితం క్రైస్తవ్యం అంటే శరీరానుసారమైన జీవితం కాదు కదా. ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు.
అప్పుడు అర్థమవుతాయి నాకు. క్రీస్తు వారి ఆత్మ నాలో ఉన్నప్పుడు ఆత్మ చెప్పే సంగతులు నాకు అర్థమవుతాయి. కదండీ! ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుందాం. సంఘానికి వెళ్ళినప్పుడు ఏం వింటున్నాం? ఎవరు చెప్పే విషయాలను వింటున్నాం? ఆత్మ నీతో మాట్లాడుతున్నాడా? ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆత్మ కార్యాలు నీలో జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఆలోచించేద్దాం. ఆ వ్యక్తి అన్నట్టుగా గొప్పగా ప్రసంగం ఉన్నప్పటికి కూడా అంతవరకు మాత్రమే ప్రసంగం ఉంటుందేమో, అంతవరకు మాత్రమే నువ్వు మనిషిని మెచ్చుకోగలవేమో కానీ, ఆ వ్యక్తి టాలెంటెడ్‌గా ఒకవేళ ప్రకటించినట్లయితే, ఆ వ్యక్తిని మెచ్చుకుంటాం. ఆ వ్యక్తి ఆత్మతో ఒకవేళ ప్రకటించినట్లయితే, నా జీవితంలో కార్యం జరుగుతుంది. విన్నవారి జీవితంలో కార్యం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. సంఘాలలో తేడాను గమనించాలి. సేవకుడిని మెచ్చుకుంటున్నావు అనంటే సేవకుడిని యొక్క తలాంతులు బయటపడ్డాయి. లేదు నీ జీవితంలో కార్యం జరుగుతుంది అనంటే ఆ సంఘంలో ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి అని అర్థం. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా. ఆత్మ చెప్పే సంగతులివి. కదండీ! అందుకనే మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం వింటున్నారో మీరొకసారి జాగ్రత్తగా చూసుకోండి అని మనకు అనేక సార్లు లేఖన భాగాల్లో కనపడతాయి. మార్కు సువార్తలో గాని, లూకాలో గాని. నువ్వు విన్నది జాగ్రత్తగా చూసుకో. దేని గురించి వింటున్నావు? కల్పనా కథలు వింటున్నావా? ఏదో కాస్త సరదాగా సంఘానికి వెళ్లి టైమ్ పాస్ చేయడానికి, మిగతా విషయాలు ముచ్చట్లు చేసుకోవడానికి సంఘానికి వెళ్తున్నావా? లేకపోతే దేవుని గూర్చిన, క్రీస్తును గూర్చిన మాటలు వినడానికే ప్రయత్నం చేస్తున్నావా? ఆత్మ చెప్పు సంగతులు మాత్రమే వినడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి ఆత్మ చెప్పే సంగతులు కదండీ! మరియ క్రీస్తు వారి పాదాల వద్ద కూర్చుంది. మార్త అనేక పనులు పెట్టుకుంది. క్రీస్తు వారి వద్దకొచ్చి మార్త మాట్లాడినప్పుడు ఆ సందర్భం మనకు తెలుసు. క్రీస్తు వారంట అన్న మాట అద్భుతంగా ఉంటుంది. కదండీ! మరియ ఉత్తమమైనది ఎన్నుకుంది. కదండీ! ఉత్తమమైనది ఎన్నుకుంది అనే మాట లూకా సువార్తలో మనం 10వ అధ్యాయంలో చూస్తాం. ఒక మాట చదువుతాను. క్రీస్తు వారు మాట్లాడిన అద్భుతమైన మాట ఒక్కసారి చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో 41వ వచనం చదువుతాను. 10:41లో అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైనది, అవసరమైనది ఒక్కటే. నీ జీవితంలో, నా జీవితంలో మార్పు రావాలి, జీవితాలు మారాలి, పరిస్థితులు మారాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మానుసారమైన జీవితం జీవించాలి, క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా, నిజమైన క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా జీవించాలి అనంటే ఒక్కటే ఉంది మన ముందర ఆప్షన్. అవసరమైనది ఒక్కటే. ఏంటిది అది? ఆయన పాదాల వద్ద కూర్చొని మరియ ఏ విధంగా అయితే ఆయన చెప్పే మాటలు వింటుందో, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా, లోకంలోని విషయాల పట్ల ఆసక్తి పెంచుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా, అవి పనులున్నాయక్కడ. పనులు లేవని కాదు. కదా! మార్త పనులు చేస్తుంది. పనులున్నాయి. మన జీవితంలో అనేక పనులుంటాయి. కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, సంఘంలో కూర్చున్నప్పుడు, వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు నువ్వు, నేను, మనము చేయాల్సినది ఒక్కటే. వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఉత్తమమైనది ఒకటే. దానిని ఎవరూ తీసివేయలేరు అని అంటున్నాడు. కదా! మన జీవితాలకు అవసరమైనది ఒక్కటే. ఏంటి అది? ఆయన మాట్లాడుతున్నప్పుడు వినడం. మరియ వింటుంది, బోధ వింటుంది అని రాయబడిందక్కడ. క్రీస్తు వారు చెప్తున్న బోధ ఆయన పాదాల వద్ద కూర్చొని బోధ వింటుంది. వినడము చేయాలి. ఎందుకు? వినుట వలన మాత్రమే నీకు విశ్వాసం వస్తుంది. నీ జీవితంలో నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిని తట్టుకోవాలి, నిలవబడాలి, నీకు శక్తిని పొందుకోవాలి, ఆరోగ్యం పొందుకోవాలి, క్షేమం పొందుకోవాలి. బలహీన పడకూడదు అనంటే ఉన్నది ఒక్కటే మన ముందర మార్గము వినడం. ఏం వినడం?
సేవకుని గురించిన గొప్ప గొప్ప ప్రసంగాలు కాదు. ఏ విధంగా కష్టపడ్డాడో, ఏ విధంగా తన సంఘాలను కట్టుకున్నాడో, తన గురించి తను బోస్టింగ్ చేసుకుంటూ ఉంటారు కదా! అవి కాదు వినాల్సిందే. క్రీస్తుని గురించిన మాటలు వింటూ ఉన్నప్పుడు నీలో విశ్వాసం వస్తుంది. వినుట వలననే విశ్వాసం వచ్చేది. ఉత్తమమైనది ఒకటే. ఎవరికి ఆసక్తి ఉంటుంది? ఆత్మ ఉన్నవాడికి ఆసక్తి ఉంటుందది. కదండీ! ఆత్మ చెప్పు సంగతులు వినడానికి ఎవరిష్టపడతారో వారికి ఆసక్తి ఉంటుంది వినడానికి. అందరూ వినలేరు మళ్ళీ లేఖన భాగాలు, లేకపోతే దేవుడు చెప్పే మాటలు, లేకపోతే ఆత్మ చెప్పే సంగతులను అందరూ వినలేరు. కదండీ! అందుకని ప్రతి సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మ చెప్పే సంగతులివి. ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ చెవులు ఉన్నవాడు మాత్రమే వింటాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం వింటున్నాం? ఏది అవసరము? ఏది అవసరం కాదు? నీ విశ్వాసం బలపడాలి, స్థిరపడాలి అంటే ఉన్నది ఒక్కటే, ఉత్తమమైనది ఒకటే. అది మరియ కోరుకుంది. నువ్వు నేను కూడా కోరుకోవాలని క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. కదండి! కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను. 2వ అధ్యాయము 12వ వచనము. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఈ వచనంలో 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చిన ఆత్మను. లౌకిక ఆత్మ అనేది ఒకటి ఉంది. దేవుని నుండి వచ్చిన ఆత్మ అనేది ఒకటి ఉంది. దేవుని సంగతులను ఎవరు గ్రహిస్తారు? పై వచనాల నుంచి మీరు చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులను ఎవరు గ్రహిస్తారు? లౌకిక ఆత్మ గ్రహించలేదు. లోకానుసారమైన ఆత్మ ఉన్నవారు గ్రహించలేరు. ఎవరిలో దేవుని వద్ద నుండి వచ్చిన ఆత్మ ఉంటుందో, దేవుని ఆత్మ ఉంటుందో వాళ్ళు మాత్రమే వినగలరు. వారు మాత్రమే గ్రహించగలరు. కదండి! ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత శ్రద్ధగా నువ్వు దేవుని వాక్యాన్ని వినగలవో, ఆత్మ చెప్పు సంగతులను ఆత్మ చెవులతో నువ్వు వినడానికి ప్రయత్నం చేసినప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నా జీవితంలో కార్యం జరుగుతుంది. మారాలి మన పరిస్థితులు అనంటే ఊరికేనే మారవు. కదండి! సంఘంలో నువ్వు నేను ఉన్నాము అనంటే అది ఆత్మ సంబంధమైన సంఘము అనే విషయం అర్థం చేసుకోవాలి. ఆత్మ చెప్పే విషయాలను గ్రహించడానికి అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు నాకు ఉండాల్సింది ఆత్మ. ఆత్మ చెప్పు సంగతులను దేవుని నుండి వచ్చిన ఆత్మ మాత్రమే గ్రహించగలదు. లౌకిక ఆత్మ ఉన్నవాళ్ళు గ్రహించలేరు. అందుకనే కదా బైబిల్లో అనేక రకాలుగా దూషించబడుతుంది అన్యుల చేత. అనేక రకాలుగా క్రైస్తవులు హింసించబడుతున్నారు. ఏం చూస్తున్నారు బైబిల్‌లో వాళ్ళు? వాళ్ళకి ఏం అర్థమవుతుంది? యాక్చువల్‌గా బైబిల్ ఏంటి? బైబిల్ ఎలా రాయబడింది? పేతురు రాసిన 2వ పత్రికలో మనకు తెలిసిన విషయమే. మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. 20వ వచనాన్ని 20, 21 చదువుతాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. లేఖనాలు ఎలా రాయబడ్డాయి? మొదటగా మనకు అర్థం కావాలి. బైబిల్ ఎలా వచ్చింది మన చేతికి? ఎవరు రాశారు? మనుషుల చేత ఇది లేఖనము పుట్టలా. కదండి! మనుషులు ప్రేరేపించబడి, మనుషుల ఆలోచన, మనిషి జ్ఞానంతో బైబిల్ రాయబడలా. ఆత్మ చేత ప్రేరేపించబడిన వారు రాసిన సంగతులివి. ఈ బైబిల్‌లో ఉన్న లేఖనాలు ఎవరికి అర్థమవుతాయి? ఆత్మ చేత ప్రేరేపించబడి ఆత్మానుసారమైన జీవితము జీవించడానికి ఆత్మ కలిగిన వారికి అర్థమవుతాయి. బయటి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లే ఇవి? వాళ్ళకున్నది లౌకిక ఆత్మ, క్రైస్తవులకు ఉండేది
దేవుడి నుండి వచ్చిన ఆత్మ. కదండీ! విశ్వాసులకు ఏం ఆత్మ ఉండాలి అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ వచనం ద్వారా. అసలు సంఘంలో ఏముండాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు లేఖనాలే ఎలా పుట్టాయి? ఎందుకు మిగతా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు లేఖనాలని? బైబిల్‌ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అన్యులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అందులో ఉన్న అక్షరాన్ని వాళ్ళు చూస్తున్నారు. కదా! మనుషులు రాయబడింది అనే ఉద్దేశ్యంతో అందులో ఉన్న అక్షరాలను మాత్రమే చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ అక్షరంలో ఉన్న జీవాన్ని అర్థం చేసుకోవడానికి వారికి ఆత్మ లేదు కదా! లౌకిక ఆత్మ అర్థం చేసుకోలేదు దేవుని సంగతులను. ఎందుకు అనేక రకాలుగా హింసించబడుతున్నారు అనంటే, లోకంలో ఉన్న వారి యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళలో దేవుని ఆత్మ లేదు. లోకానుసారమైన ఆత్మ, లౌకిక ఆత్మ ఉంది కాబట్టే అందులో ఉన్న అక్షరమును చూసి దాంట్లో ఈ విధంగా రాయబడింది కదా! ఈ విధమైన బూతులున్నాయి కదా! ఈ విధంగా ఉంది కదా! అని బైబిల్‌ని బైబిల్‌ని కాలుస్తున్నారు. అనేక రకాలుగా విశ్వాసులను కూడా హింసిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇది ఎందుకు అనే విషయము మనకర్థమైతే, మనం చేయాల్సిన పనేంటో మనకర్థమవుతుంది. లేఖనాలు పుట్టిందే ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన ఈ సంగతులను ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఆత్మ చెప్పు సంగతులివి. ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి అనంటే, నేను అర్థం చేసుకోవాలి అనంటే నాలో కూడా ఉండాల్సింది ఆత్మ. లేకపోతే అర్థం కావు. కదండీ! ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. బైబిల్ అనేది లేకపోతే క్రైస్తవ్యం అనేది ఒక ఫార్మాలిటీ కాదు. ఒక మతం కాదు. ఒక ఆచారము ఆచరించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలా. ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు సంఘంతో. వినగలిగిన చెవులున్నాయా లేదా అనే విషయము గ్రహించుకుంటూ వెళ్ళడమే క్రైస్తవ్యం. ఆయన చెబుతున్నప్పుడు నేను వింటున్నానా లేదా? గ్రహించగలుగుతున్నానా లేదా? అన్వయించుకోగలుగుతున్నానా లేదా? అని ఆలోచన చేసేవాడే క్రైస్తవుడు. మారు మనస్సు, పశ్చాత్తాపము, దేవుని స్వరూపంలోకి మార్చబడుట. ఇదే ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవ్యంలో. ఇంకా ఏవి లేవండి. అందుకనే ఆయన తర్వాత వచనంలో మాట్లాడతాడు. తర్వాత భాగంలో ప్రకటన గ్రంథంలో ఇందాక చదవబడిన భాగంలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. జయించువానికి ఏం జయించాలండి ఇక్కడ? జయించడం అంటే ఏదో యుద్ధం చేసినట్టు కదా! జయించడం అంటే దేని మీదనో ఒక పోరాటం జరుగుతుంది. దానిని జయించాలి. జయించే వాడికే పరదేశులో జీవవృక్ష ఫలం. జయించని వానికి ఇది మనం ఆలోచన చేసుకుంటూ వెళ్దాం. జయించేవాడికే పరదేశులు అంటే నీకు నిత్యత్వం వచ్చేది నువ్వు జయించగలిగితేనే. ఏం జయించాలి? ఇక్కడ ఏం రాయబడింది? ఈ ఎఫెసు సంఘానికి నువ్వు జయించాలి అని అంటున్నాడు. ఏం జయించాలి వీళ్ళిక్కడ? అక్కడ ఏం యుద్ధం ఏం లేదే. ఏ మనుషుల మీద గొడవ పెట్టుకోమని చెప్పట్లా. వాళ్ళు నీకు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళని జయించమని చెప్పట్లా. ఏం జయించాలి? ఏ తప్పు అయితే మోపబడిందో, ఏదైతే క్రీస్తు వారు కోరుకుంటున్నారో దానిని జయించడం. ఏం జయించాలి? ఆ తప్పును జయించడం. ఏంటి ఆ తప్పు? మొదటి ప్రేమను మర్చిపోయావు. క్రీస్తు వారి పట్ల ఆసక్తిని మర్చిపోయావు. జయించడం అంత కష్టమా ఈ విషయము? అంత కష్టం అది. అది ఒక పోరాటం, అదొక యుద్ధం. దేవుడు చెప్పే మాటలు వినడము అనేది, గ్రహించడము అనేది, విధేయత చూపించడం అనేది మామూలు విషయమేం కాదు. అది సెల్ఫ్‌ను చంపుకోవాలి కదండీ! దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు కుచ్చుకుంటుంది. మనకు నొప్పి కలుగుతుంది. ఎందుకు? అది సత్యం కాబట్టి. ఈ విషయం మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు మాత్రమే జయించగలరు. కదండీ! జయించిన వాడికి మాత్రమే నీ శరీరాన్ని జయించాలి. నీ నాలుకను జయించాలి. నీ చెవి వినలేని స్థితిలో ఉంది కదా! సంఘానికి వెళ్ళినప్పుడు
కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాం కదా! ఈ చెవిన విని, ఆ చెవిన వదిలేస్తూ ఉంటాం కదా! అది అంత సులభం కాదు. ప్రతి మాటను తీసుకోవడము, ఆసక్తితో వాక్యం వినడము అనేది. చాలా పనులు పెట్టుకొని, చాలా ఆలోచనలతో మన సంఘంలో కూర్చుంటాం. చాలా మార్త పెట్టుకున్నట్టుగా అనేక పనులు పెట్టుకొనుంటాం. ఆ పని ఏం జేయాలో, ఈ పని ఎలానో, దాని పరిస్థితి ఏంటో, ఈ పరిస్థితి ఏంటో అనుకుంటూ సంఘానికి వెళ్లి కూర్చున్నప్పుడు ఏం వింటాం? దానిని జయించమంటున్నాడు. ఆత్మ చెవులతో వినడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. అదొక పోరాటం, అదొక యుద్ధం. నువ్వు కోల్పోయిన మొదటి ప్రేమను తిరిగి సంపాదించుకోమంటున్నాడు. ఎక్కడైతే పడిపోయావో దానిని జ్ఞాపకం చేసుకొని తిరిగి సమకూర్చబడాలి అని మాట్లాడుతున్నాడు. అదంత సులభమేం కాదు. మళ్ళీ తిరిగి ఆ పనులు చేయాలి. మళ్ళీ ఆత్మీయతలో నడిచే ప్రయత్నం చేయాలి. మళ్ళీ వాక్యం పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. ఇంతకుముందు పెంచుకున్న ఆసక్తి కాదు. ఇంతకుముందు చూస్తున్న విషయాల పట్ల కాదు. మళ్ళీ నేను మొదటగా ఏ విధమైన ఆత్మీయ జీవితం జీవించానో, ఏ విధంగా క్రీస్తు వారికి దగ్గరగా జీవించే ప్రయత్నం చేశానో, ఏ విధంగా ఆసక్తి ఉండిందో, మళ్ళీ అక్కడ సమకూర్చబడాలి అనంటే అంత సులభమేం కాదు. అదొక పోరాటము. రావాలి. ఎంత దూరం వెళ్ళిపోయావో దేవునికి నువ్వు. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావాలిగా. చెవులో ఏం పెట్టుకున్నామో మనము వినకుండా, ఏ అపవాది ఏ ఆలోచనలు పెడుతూ ఉన్నాడో, ఏ సమస్యలు నీ హృదయంలో, నీ జీవితంలో తీసుకొనొస్తున్నాడో, వాటన్నిటిని పక్కన పెట్టి చెవిగలవానిగా వినడం అనేది కష్టముతో కూడుకున్న పనే. కానీ వేరే ఆప్షన్ లేదు క్రైస్తవునికి. వినాలి. ఆత్మ చెప్పు సంగతులు విని, గ్రహించి, అన్వయించుకునేవాడే క్రైస్తవుడు. వాళ్ళు మాత్రమే సంఘంలో ఉంటారు అనే విషయము మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మాత్రమే జయించిన వాళ్ళు. కదండి! ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చెవి గలవాడు. మనకు మార్కు సువార్తలో ఒక వ్యక్తి వచ్చి చెవిటి, మూగ దయ్యం పట్టిన కుమారుడిని తీసుకొనొస్తాడు గదా! చెవిటి, మూగ దయ్యము అని రాయబడిందక్కడ. చెవిటి దయ్యము, మూగ దయ్యము ఉంటాయా అండి దయ్యాలలో? చెవిటి దయ్యము, మూగ దయ్యము, కుంటి దయ్యము, గుడ్డి దయ్యము, దయ్యాలలో కూడా అపవిత్ర ఆత్మలలో కూడా అవి ఉంటాయా? ఉండవండి. అవి చేసే పనిని బట్టి వాటికి ఆ పేరొస్తుంది. ఆ వ్యక్తిలో చెవిటి, మూగ దయ్యమున్నాయి. అంటే ఆ వ్యక్తికి వినిపించకుండా, మాట్లాడించకుండా చేసే పని అది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము వినలేకపోతున్నాము అనంటే, గ్రహించలేకపోతున్నాము అనంటే సమస్య ఉంది. ఏదో మనల్ని బంధించింది. ఏ ఆలోచనలు బంధించాయో మరి. ఏ సమస్యలు బంధించాయో. ఆత్మ చెప్పు సంగతులు వినకుండా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. జయించాలి అనంటే వాడు బయటికెళ్ళిపోవాలి. వినని చెవి ఏదైతే ఉందో వాడు బయటికెళ్ళిపోవాలి. గ్రహించని చెవి ఏదైతే ఉందో అది బయటికెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు జయించగలవు. జయించాలి. జయించినప్పుడే నీకు పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలం, నిత్యత్వము. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. జీవవృక్ష ఫలమును తినే అవకాశము ఎవరికుంటుంది? ఎక్కడుందండి జీవవృక్ష ఫలము? జీవవృక్షం ఎక్కడుంది మొదటగా? ఏదెను తోటలో. కదా! క్రీస్తు వారు దేవుడు ఏదెను తోటలో జీవవృక్షాన్ని పెట్టాడు. ఎవరు తినడానికి అది? అది తినొద్దని చెప్పలా దేవుడు. జీవవృక్షము ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. దానిని తినమనే దేవుడు చెప్పాడు. ఒక పండుని తినొద్దన్నాడు. తెలివిచ్చే ఫలాన్ని తినొద్దన్నాడు. జ్ఞానాన్నిచ్చే దాని వైపు చూడొద్దు అన్నాడు. ఆదాము ఏం మిస్ అయిపోయాడు? జీవవృక్షాన్ని మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయిన దానిని ఆదాము ఏదైతే కోల్పోయాడో దానిని నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడాయన. ఆ నిత్యత్వాన్నే మనము సంపాదించుకోవడానికి ఆదాము ఒకవేళ ఆ పండు తినుంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. నిత్యము కూడా మనిషి జీవించి ఉండేవాడు. ఈ మరణం అనేది, ఈ పాపం అనేది లోకంలో ఉండేది కాదు. ఆ కోల్పోయిన ఆ నిత్యత్వాన్ని, ఆ జీవవృక్ష ఫలాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇష్టపడాలి, ఆయన్ను మనము భుజించాలి అనంటే ఆ జీవవృక్ష ఫలాన్ని జయించాలి. జయించాలి అనంటే నాకు చెవులుండాలి. ఏ చెవులుండాలి?
ఆత్మ చెవులుండాలి. ఆత్మ చెప్పు సంగతులు ఆత్మ చెవులున్నవాడు మాత్రమే వింటాడు. ఆత్మ చెవులున్నవాడు గ్రహిస్తాడు, అన్వయించుకుంటాడు, జయిస్తాడు. ఏది సత్యమో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఏది అబద్ధమో, ఏది నిజమో వ్యక్తిగతంగా పరిశీలించుకునే ప్రయత్నం చేస్తాడు చెవులున్నవాడు. నా స్థితి ఏంటి అని గ్రహించడానికి ప్రయత్నం చేస్తాడు. నా ఆత్మీయ స్థితి ఏంటి? నేను ఏ స్టేజ్‌లో ఉన్నా? క్రీస్తు వారు నన్ను తన స్వరూపంలోకి మారమన్నాడు. నేను ఎంతగా మారాను? ఏ విషయాలలో నేను జయించగలిగాను? నా నాలుకను కంట్రోల్ చేసుకోగా అది సాధు చేయలేము అన్నట్టుగా రాయబడింది. కదా! నాలుకను కంట్రోల్ చేసుకోవడం అంత సులభం కాదు. సాధు చేయజాలనిదది. కానీ కంట్రోల్ చేసుకోమంటున్నాడాయన. వినాలి ఆత్మ చెప్పు సంగతులు. మనం ఏం చూస్తున్నాం? యోబు గారు నిబంధన చేసుకున్నారు కళ్ళతో. కష్టమైన పని కదా ఇదంతా. అంత సులభమేం కాదు. అందుకనే జయించిన వారు మాత్రమే నిత్యత్వంలో ఉంటారు. నీ శరీరాన్ని, నీ ఆలోచనలను ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేసిన వాడే. శరీరాన్ని చంపివేయాలి. లేకపోతే నిత్యత్వంలో ఉండలేం. అందుకనే ఇవి ఆత్మ చెప్పే సంగతులు కానీ, మనిషి చెప్పే సంగతులు కాదు. మనిషి మాట్లాడేది కాదిది. దేవుని చేత ప్రేరేపించబడిన వారు రాసిన లేఖనాలు, దేవుని చేత ప్రేరేపించబడిన వారి ద్వారా ప్రకటించబడుతున్న ఆత్మ సంగతులు, ఆత్మ కలిగిన వాడు మాత్రమే వినగలడు. ఆలోచన చేద్దాం. సంఘానికి వెళ్తున్నప్పుడల్లా అటెన్షన్‌తో, శ్రద్ధతో, ఆసక్తితో, ఆత్మ చెవులు కలిగి ఎవరి కొరకు చెప్తున్నాడాయన? మన కొరకేగా. నిత్యత్వంలో నువ్వు, నేను, మనం ఉండాలనే గదా! ప్రతి సంఘంతో మాట్లాడుతున్న మాట ఇది. ఎందుకు అన్ని సార్లు రాయించాడు? ప్రతి సంఘంతో ఈ మాట రాయించాడు. ఎందుకు రాయించాడు? ఊరికేనే రాయించాడా? సరదాగా రాయించాడా? దాంట్లో ప్రాముఖ్యత ఉందనా? లేదనా? దీని పట్ల నువ్వు ఆసక్తి పెంచుకోవాలనా? లేకపోతే శ్రద్ధ పెంచుకోవాలనా? దాని గురించి ఆలోచించాలనా? లేకపోతే ఏదో సరదాగా రాయించాడా? ఎంత ప్రాముఖ్యమైన విషయం అది. ప్రతి సంఘంతో మాట్లాడుతున్న విషయం అది. ఆత్మ చెప్పే సంగతులివి. ఆత్మ చెప్పే సంగతులు. సంఘములతో ఆత్మ చెప్పే సంగతులు. సంఘములలో ఆత్మ చెప్పే సంగతులు. ఆత్మ మాత్రమే మాట్లాడే మాటలివి. మనిషి మాట్లాడుతున్నట్లయితే ఖచ్చితంగా మారుమనస్సనేది ఉండదు. కానీ ఆత్మ చెప్పే సంగతులు వినగలిగిన వాడికి ఖచ్చితంగా మారుమనస్సు, తన స్థితి అర్థమవుతుంది. తన ఆత్మీయత అర్థమవుతుంది. అతను సరిచేసుకోవడానికి అందుకనే కదా అన్నాడు, సరిచేసుకున్నావా? సరిచేసుకునే ప్రయత్నం చేస్తాడు ఆత్మ చెప్తూ ఉన్నప్పుడు. ఆలోచన చేద్దాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎందుకు అదే పనిగా చెవిగల వాని గురించి మాట్లాడాడో నేర్చుకోవడానికి, సత్యమును తెలుసుకోవడానికి దేవుని చిత్తమైతే, ఒకవేళ ఆ విషయంలో బలహీనంగా ఉన్నామేమో, అందులో బలం పొందుకోవడానికి దేవుని సహాయం కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్ యూ సిస్టర్. థాంక్ యూ సో మచ్. సహాయం అనుగ్రహించండి. ఆత్మీయ లేఖనాలని తండ్రి మేము ధ్యానించి దాని ప్రకారము నడుచుకొనడానికి కూడా మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి ప్రభువా, మా యొక్క నాలుకని మేము కంట్రోల్‌లో ఉంచుకోవడానికి సహాయం చేయండి. మా యొక్క నాలుక కూడా తండ్రి మీ యొక్క పరిచర్య కొరకే వాడుకొనడానికి మీరు సహాయం అనుగ్రహించండి నాయన. అదే విధంగా నాయన తండ్రి మరియ కూడా తండ్రి ప్రభువా, మీ యొక్క పాదాల యొద్ద చేరి తండ్రి మీరు చెప్పు మాటల్ని ఎంతో జాగ్రత్తగా తండ్రి ప్రభువా వింటూ తండ్రి ప్రభువా వాటిని అనుసరించడానికి ఎంతో ప్రయత్నించింది తండ్రి. ఎన్నో విస్తారమైన పనులు ఈ లోకంలో చేసుకోవాల్సినవన్నీ ఉన్నప్పటికీ తండ్రి వాటినన్నిటినీ పక్కన పెట్టి తండ్రి ఉత్తమమైన మీ వాటలు తండ్రి ప్రభువా విని దాన్ని ఈ లోకంలో అనుసరించుకోవడానికి, ఆత్మీయంగా నడుచుకోవడానికి మరియ ప్రయత్నించింది. అటువలే మేము కూడా మరియ వలె ఉండడానికి ఆత్మీయంగా తండ్రి మాకు ఈ లోకంలో ఎన్ని పనులున్నప్పటికీ వాటిని చేసుకుంటూ ప్రాముఖ్యంగా తండ్రి మీకే ఎక్కువ ఆత్మీయమైన మా దేవుని వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, దాని ప్రకారమే నడుచుకోవడానికి మరియ వలె మేము కూడా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ప్రభువా, ఇచ్చిన వాక్య భాగాన్ని ప్రభువా జేమ్స్ బ్రదరు ప్రతి
వారము మాకు ఎంతగానో తండ్రి వివరంగా వాక్యాన్ని అందిస్తున్నారు తండ్రి ప్రభా. అందుని బట్టి తండ్రి ప్రభా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. వారి అతన్ని వాళ్ళ కుటుంబాన్ని తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించి అభివృద్ధిలోనికి తీసుకురండి. అతని సేవా పరిచర్యను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యూసీవై టీం మెంబర్స్, టీం లీడర్స్ అందరినీ తండ్రి మరి ఒకసారి మీ పాస్ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. వారు సేవా పరిచర్యని ఆశీర్వదించి దీవించండి, అభివృద్ధిలోనికి తీసుకురండి తండ్రి ప్రభా. తండ్రి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నారు, పరలోకంలో రెట్టింపు ఘనత మహిమని వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.